అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ఆలుతో చిప్స్ చేస్తున్నానండి. ఈ బంగాళాదుంపలు ఇవి బాగా కడుక్కున్నానండి. ఇలా కడుక్కొని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే ఆ చిప్స్ ఆలుగడ్డలు నల్లబడకుండా ఉంటాయండి. మా అమ్మాయి చూడండి ఎలా అంటుందో వచ్చి. ఇలాగే వంట చేస్తున్నప్పుడు ఏదో ఒకటి తీసి ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, విసిగిస్తూ ఉంటారు. నాకైతే ఆ వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఈ తొక్క అంతా తీసేసి ఈ ఆలుగడ్డలు దాంట్లో వేసేస్తాను నేను. ఎందుకంటే చెప్పాను కదా నల్లబడవు. ఇప్పుడు ఎలాగో చూసేయండి. ఈ పైన తొక్క అంతా తీసుకోవాలి. ఈ వంటగదిలో ఏదో ఒకటి వచ్చి మా పిల్లలు ఏదో తీసేసి నాకు విసిగిస్తూ ఉంటారు. ఈ చిప్స్ ఫ్రై చేస్తున్నప్పుడు ఇంకా అదే 2, 3, 4 అలా అతుక్కున్నాయి. అవి ఫ్రై చేస్తుంటే ఇంకా గిన్నెలు తీసుకొచ్చారు వేయమని ఇద్దరు తినడానికి. ఇంకా అవ్వలేదంటే అసలు వింటున్నారా? వినట్లేదు. మా పిల్లలైతే నుంచున్నారు. అసలు నూనె ఉందిరా పడిద్ది అంటే ఎల్లరు. మామూలుగా అసలు పిల్లల టార్చర్ మామూలుగా ఉండదండి ఇంట్లో. పెద్దోళ్ళు ఉంటే చూసుకోవడానికి బాగుండిద్ది. పెద్దోళ్ళు లేకుంటే ఇంకా అంతేనండి. ఇంకా మీకు తెలియంది కాదు. పెద్దోళ్ళు ఉంటే అది బయటికి తీసుకెళ్ళడము, ఆడుకునే ఏదో ఒకటి చేస్తుంటారు కదా పెద్దలు. ఏదో ఒక ఇప్పించి వాళ్ళకి కొంచెం ఉంటే పని అయిద్ది. వాళ్ళు తీసుకుని వెళ్తే కొంచెం పని అయిద్ది మాకు కూడా, వంట పని. ఇలా మొత్తం తొక్కంతా తీసుకోవాలండి. ఇలా ఒకటి ఇలా తొక్క తీసుకొని వేసుకొని చాలా ఈజీ ప్రాసెస్ అండి. తొందరగా అయిపోయిద్ది పిల్లలకి. ఇది ఇప్పుడు ఆ ప్యాకెట్లోవి కెమికల్స్ అవి ఉంటాయి కదండి, స్టోర్ చేసి పెడతారు కదా, తినకూడదంట. లేస్ ప్యాకెట్స్ అవి ఇంట్లోనే మా పిల్లలకి ఇలా ఈ ఆలు చిప్స్ అనేది మేము కూడా తయారు చేసి పిల్లలకి పెట్టొచ్చండి. చాలా బాగా తింటారండి పిల్లలు. అవి ఎన్ని రోజులు స్టోర్ చేసి ఉంటారు, కెమికల్స్ అవి వాడతారని. అవి తినే పిల్లలకి హెల్త్ పాడవుతుందని న్యూస్లో కూడా చెప్పారండి, తినకూడదని. అవి తినే ఒక పిల్లోడికి అసలు చనిపోయాడని న్యూస్లో చెప్పాడు. తినకూడదంట. అయినా ఈ పిల్లలు ఎందుకు తింటారు మా మాట. ఏది వద్దంటామో అదే ఇప్పించని గోలగోల చేస్తారు ఇంట్లో. మా ఆయన అయితే అసలు నాకు తిట్టేస్తారు. అసలు తినకూడదు, అసలు ఎందుకు పెడుతున్నావు ఏంటని. నేను చెప్పిన వాళ్ళు వినట్లేదు, ఏడుస్తున్నారంటే మా ఆయన నన్నే అరుస్తారు. ఇంకా ఆయన కూడా వినరు నా మాట, పట్టించుకోరు అసలు. చెప్తే చిన్నపిల్లలు కదా అని ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదంటే నువ్వు ఇప్పిస్తావా, నీకు తెలియలేదా, మీకు మైండ్ లేదా అని తిట్టేస్తూ ఉంటారు. ఇంకా మా ఆయనకు చెప్పుకోలేక, ఈ పిల్లలకి చెప్పుకోలేక మధ్యలో నేను అవస్థలు పడుతుంటాను. చూశారు కదా, ఒకటి ఆలుగడ్డలు ఇలా తీసేసి ఇలా తురుముకోవాలి చిప్స్ లాగా. మా పిల్లలైతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇద్దరు 100 రూపాయలు తింటారండి. ఇంకా మా ఆయన అయితే 100 రూపాయలు వామ్మో అని అంటారు. అంత ఇప్పిస్తావా, 10 రూపాయలు 5 రూపాయలు ఇప్పించి తీసుకురావాలి. పిల్లలు
అది ఇది అంటారు కదండి. ఒకటే తీసుకోరు మా పిల్లలైతే, 4 ఐటమ్స్ అలా తీసుకుంటారు మా పిల్లలతో. అది కావాలని అక్కడే ఉంచాను. ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, ఆయన బయటికి వెళ్ళిపోతారు. ఇంకా నన్ను సతాయిస్తూ తింటారు ఇద్దరు. ఇలా ఒకటొకటి ఇలా వేసుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్లో వేయించుకుంటే బాగుంటాయండి, క్రిస్పీగా, చాలా టేస్టీగా. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకొని ఉప్పు కారం జల్లుకొని తింటుంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పిల్లలకి స్నాక్స్ లాగా పెడితే బాగా తింటారు. మా పిల్లలు చిన్నపిల్లరని నేను కారం వేయలేదు, బ్రౌన్గా కాల్చి కొద్దిగా ఉప్పు వేసానండి. ఇలా కాల్చుకున్నాను. అవి కాలుస్తున్నాను కదా, మా పిల్లలు ఇంకా ఏమని అవి పట్టుకొని వెళ్ళిపోతున్నారు, తినేసి వచ్చేస్తున్నారు. మళ్ళీ ఏమని ఇంకా అవ్వలేదురా, కాలేదు ఇంకా అంటే నుంచొని నాకు మామూలుగా సతాయించుకో తినట్లేదు మా పిల్లలు. ఫస్ట్ వేసేసి అయిపోయింది, ప్లేట్లో తీసేసాను. అవి ఇద్దరు పట్టుకెళ్ళిపోయారు ఆ ప్లేటు. మళ్ళీ ఇది సెకండ్ ట్రిప్ వేసాను. ఏం పిల్లలో ఏంటో అసలు మాట వినరండి. వాళ్ళ మాట మేము వినాల్సి వస్తుంది, మా మాట వాళ్ళు అసలు వినట్లేదు. మా పిల్లలు అయితే నాకు ఒక ఆట ఆడేసుకుంటారండి. నాకైతే అసలు మాట వినరు. నేనంటే అసలు భయం కూడా లేదు వాళ్ళకి. కొద్దిగా భయం ఉండేది, అంత ఎక్కువగా ఏం భయపడరు నాకు. మామూలుగా సతాయించరు. మా ఆయనని చూసి వాళ్ళ డాడీని చూసైనా వాళ్ళు భయం, వాళ్ళకి డాడీ అంటే వాళ్ళకి భయం. మా పిల్లలకి వాళ్ళ నాన్నతోనే భయపడతారు. ఇంకా నా మాట అసలు వినరు. నేనంటే భయం ఉండదు వాళ్ళకి, తక్కువే. మా ఆయన ఒక అరిసారంటే చాలు, అసలు ఇంకా అక్కడే నించొని అసలు వాళ్ళ మొహం అలాగే చూసేస్తారు. ఇంకా దరుచుకొని ఇంకా ఏం మాట్లాడరు ఇంకా మా ఆయన అరిస్తే. మా ఆయన ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా నన్ను అది ఇప్పించు ఇది ఇప్పించు, తీసుకెళ్ళు దుకాణంకి తీసుకెళ్ళు. నాకు మా అమ్మాయి ఏమో థమ్సప్ కావాలి అనేది, మా అబ్బాయి ఏమో బాదం పాలని జెల్లీ చాక్లెట్స్ అని అన్నీ అడుగుతారండి మా పిల్లలు ఇప్పించమని. ఇంకా వాళ్ళ మాటని ఇంకా నేను ఇంట్లో పని అవ్వాలి కదా అని నేను ఇప్పిస్తూ ఉంటాను వెళ్ళి. పొద్దున్న ఒకసారి వెళ్తాడు, మధ్యాహ్నం పూట వెళ్తారు, 3 పూట్లైనా వెళ్తారండి ఖచ్చితంగా. 3 పూట్లు వెళ్ళకపోయినా 2 సార్లైనా కొట్టుకి తీసుకెళ్ళమంటారు మా పిల్లలు. ఇంకా సాయంత్రం మళ్ళీ అన్నాలు తినిపించి మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళమంటారు. ఏదో ఇప్పిస్తే అవి తింటూ ఉంటారు మా పిల్లలు. నేను ఒక్కదాన్ని ఉండి ఇంట్లో పని చేసుకొని అంట్లు బట్టలు వాళ్ళకి తినిపించి వాళ్ళకి స్నానాలు చేయించి ఇంకా అంతేనండి మా పని అయిపోయింది. ఇంకా పొద్దున లెగిసేసరికి ఇంకా సాయంత్రం ఏదో ఒకటి పని వస్తూనే ఉండిద్దండి పిల్లలతో. అస్సలు అవ్వదు, వస్తూనే ఉండిద్ది పిల్లలతో పని. ఇంకా మధ్యాహ్నం పూట కూడా నాకైతే నిద్ర ఉండదు. మా అమ్మాయి నిద్రపోయినా మా అబ్బాయి మేలుకొనే ఉంటాడు కదా, అటు ఇటు తిరుగుతుంటా, అబ్బాయిని చూసుకొని ఉంటాను. మధ్యాహ్నం పూట నిద్ర ఇంకా రాత్రి పూట మేము పడుకునేసరికి 12 అలా అయిద్ది. ఇంకా ఏం నిద్ర సరిపోయిద్దండి మాకి ఈ పిల్లలతో. మళ్ళీ పొద్దున్నే లెగవాలి 6 నేను 5:30 ఖచ్చితంగా 6 అయిద్దండి, తక్కువ 6 అలా 6 నేను లెగిసేస్తాను. లెగిసి బట్టలు నానబెట్టుకొని ఇంకా నీళ్ళు వస్తాయి, వాటర్ పట్టుకుంటాను బిందెల్లో తాగడానికి. అవి అయిన తర్వాత ఇంకా అంట్లు కడుక్కుంటాను, అంట్లు బయట వేస్తాను. అంట్లు బయట వేసి ఇంకా వాకిలి అంతా ఊడ్చుకొని చెట్లు ఉంటాయిగా బయట నీళ్ళు వేసేసి
బయట నీళ్లు కొట్టేసి ఇంకా అంట్లు దగ్గర కూర్చుంటాను. అంట్లు కడుక్కొని ఇంకా అయిన తర్వాత బట్టలు ఉతికేస్తాను. బట్టలు అయిన తర్వాత అవి ఆరబెట్టేసి ఇంకా మా పిల్లల్ని మొహాలు కడుక్కొని మళ్ళీ వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వండి వాళ్ళకి పెట్టి తినిపించాలి. వాళ్ళు తినరు. వాళ్ళు తినాలంటే ఇప్పుడు మా పిల్లలు మారం చేస్తారు, ఫోన్ ఇస్తేనే మేము తింటామని. ఇద్దరికి కొట్టుకొని వస్తుంటారు. ఇద్దరైతే నాకు కావాలని నేను కొట్టేస్తాను కోపం వచ్చి. ఇంకా నేనే వాళ్ళు ఫోన్లు చూస్తూ ఉంటారు ఇద్దరు కూర్చొని. ఇంకా నేను తొందరగా తినిపించి ఇంకా అది అయిపోయిద్ది. ఇంకా నేను మొహం కడుక్కొని నేను చేసుకొని నేను తినేటప్పుడు 10 అయిద్దండి. 9:30 10 అయిద్ది నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి. పిల్లలకి మొత్తం అయిన తర్వాత నేను తింటాను. ఇప్పుడు మా ఆయన ఉంటే మా ఆయనకేసి నేనేసి మా ఇద్దరం కూర్చొని తింటాము. ఇంకా అది అయిన తర్వాత మళ్ళీ వంట పని ఏదో ఒకటి అన్నం కూరలు వండాలి కదా మధ్యాహ్నం పూటకి. ఇంకా కూర్చొని ఇంకా వీడియో షూట్ చేసుకొని అప్పుడు వండేటప్పుడు మళ్ళీ తినేసి మళ్ళీ మధ్యాహ్నం పూట వాళ్ళకి అన్నాలు పెట్టి మళ్ళీ అలా అంది నా డే మొత్తం అలా అయిపోయిద్ది. పని మొత్తం అలా అవుతూనే ఉంటుంది సాయంత్రం వరకు. ఇలా బ్రౌన్ కలర్లో వేయించుకుంటే బాగుంటుందండి. బ్రౌన్ కలర్ కాకుండా కొంచెం లైట్గా ఉంటే అలా తినేవాళ్ళు అలా లైట్గా చేసి తీసుకోవచ్చు. నేను కొద్దిగా బ్రౌన్ బాగా ఎర్రగా కాల్చుకున్నాను. ఒక 3 4 అసలు అంటుకున్నాయండి. పిల్లలతో అటు చూడడానికి మొత్తం వేసేసాను ఒకేసారి. వేసేటప్పటికి 2 3 అలా అతుక్కున్నాయి. మళ్ళీ సాయంత్రం ఏమో వాళ్ళకి స్నానాలు చేయించి మళ్ళీ వాళ్ళకి అన్నం డిన్నర్ చేయించి ఇంకా నేను తినేస్తాను. మా ఆయనకి పెట్టేసి ఇంకా పడుకుంటాము. అలా అయిపోయిద్దండి మా పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని. ఆ పని చేసేసి నాకైతే వాళ్ళు బద్ధకం వచ్చేసిద్ది. అంతే కదా. ఇలా బ్రౌన్ కలర్లో ఇలా తీసుకోవాలి. బయట ఫుడ్ ఇలా బయట ప్యాకెట్లో స్టోర్ చేసినవి తినకూడదంటండి, చెప్తున్నారు కదా టీవీలో కూడా. అవి ఏదో ఒకటి దుకాణానికి తీసుకెళ్ళేది ఇదే గోల చేస్తుంటే ఉండు మీకు చిప్స్ తయారు చేస్తాను తింటానంటే సరే అన్నారు మా పిల్లలు. చూసి ఇంకా గిన్నె తెచ్చుకొని ఏమమ్మా అని గోల చేశారు. మా అమ్మాయి ఏమో కొద్దిగా తినింది, చిన్నపిల్ల కదా కొద్దిగా తింది. మా అబ్బాయి కొంచెం 4 సంవత్సరాలు ఉంటాయండి. ఇంకా వాడు గిన్నెలో వేసుకొని మొత్తం తినేసాడు. మొత్తం సగం తిన్నాడు, మళ్ళీ సగం ఏమో మళ్ళీ పెట్టుకొని సాయంత్రం తినేసాడు. మా పిల్లోడికి ఏదో ఒకటి తినేయడానికి ఏదో ఒకటి ఉండాలండి, లేకపోతే గోల చేస్తాడు. పొద్దున లెగేసేసరికి ఇంకా వాడికి మొహం కూడా కడుక్కోడు. ఇంకా వెళ్దాము, అది కావాలి, ఇది తింటాను, అది తింటాను అంటాడు. కానీ టిఫిన్ మాత్రం చేయరు, అన్నాలు తినరు. అక్కడ మాత్రమేమో సతాయించుకొని తింటారు. ఈ బయట ఫుడ్ ఏమో అవి చాక్లెట్స్ అని ఏదో ఒకటి తింటుంటే వాళ్ళకి బాగుండిద్ది అన్నమాట. వండి పెడుతుంటే వాళ్ళు తినరు. ఇంకా మా అమ్మాయి అయితే అట్లు తినదండి, మా అబ్బాయి తింటాడు అట్లు. మా అమ్మాయి అంత ఇష్టంగా తినదు, కొద్దిగా తినిద్ది, అసలు తినదు. మా అమ్మాయి పాలతోనే ఎప్పుడు పాలు కావాలి, ఎప్పుడు పాలతోనే ఉండిద్ది మా అమ్మాయి. అన్నం కూడా కొద్దిగా తినిద్దండి. పాలు తాగే వాళ్ళ పిల్లలు ఇంకా అన్నాలు అంత ఎక్కువగా తినరు. మా అబ్బాయి మొత్తం తింటాడండి. పూరి, మా అబ్బాయికి రొట్టెలు అంటే గోధుమ రొట్టెలు అలా చాలా ఇష్టం ఉంది, చాలా బాగా తింటాడు ఇష్టంతో. మా అమ్మాయి తినిద్ది కొంచెం, మా అమ్మాయి తినలేదేమో అని ఇలా చూశారు కదండి. ఇలా
కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఇలా మీకైతే కారమైన వేసుకొని స్పైసీగా తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. ఇలా ఉప్పు జల్లుకొని పిల్లలకి ఇచ్చేసాను. చాలా టేస్టీగా ఉన్నాయండి, తినేశారు మా పిల్లలు. చూశారు కదా, నేను బయటకు వచ్చేసరికి వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారని నేను మొత్తం వేసేసరికి కొంచెం నా 3, 4 అలా కొంచెం అతుక్కున్నాయండి. ఇలా వేసుకుంటే బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకేనండి, బాయ్.